తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది కూటమి సర్కార్. సంపద సృష్టించడం దేవుడెరుగు, పేద ప్రజలకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేకపోతోంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాలలో దాదాపు 45 రోజులుగా మంచినీళ్లు రాని సిచ్యువేషన్. తాగునీటి కోసం ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చొక్క నీటి కోసం రాత్రింబవళ్లు నీటి కొళాయి దగ్గర పడిగాపులు కాస్తున్నా ఫలితం లేదని వాపోతున్నారు. గత 45 రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని, తమను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకి 45 రోజుల నుంచి నీళ్ళు వస్తలేవు. మా గ్రామానికి నీళ్ళు నైట్ పంపింగ్ ఉండదని చెప్తున్నారు. నైట్ వచ్చి ఇక్కడ పండుకుంటున్నాము, బిందులు పెట్టుకొని పండుకుంటే నైట్ వస్తున్నాం కానీ పంపింగ్ లేదు. పండుకొని పొద్దున్న పోతున్నాము, పొద్దున్న దాకుండి. మా ఊరికి బోర్లో సహారం లేదు, ఉప్పు నీళ్ళు పడుతున్నాయి. ఉప్పు నీళ్ళు దేనికి పనికి అవసరం వస్తలేవు. ఒక్కరైనా ఉంది కానీ ఒక్కరైనా కూడా నీళ్ళు సరిగ్గా లేవు. మొత్తం గొర్రెలు మేకలు దిగి నీళ్ళు గలీజ్ చేసినాయి. అందుకోసమని మాకు నీళ్ళు సహాయం కావాలని అధికారులు కోరుతున్నాము.